అక్కడ అన్మిట్లో రండి, స్కైప్లో అన్మిట్లో రండి. సారీ, జూమ్లో అన్మిట్లోకి రండి. ఓకే సార్. ఓకే. మ్మ్. కావాలంటే చూపించండి. ఆ, అదే సార్, ఇక్కడ ఇది మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నప్పుడు అది చేయండి, క్రియేట్ ఎర్రర్ చేయండి. వస్తుంది. క్రియేట్ ఓకే చేయండి. సార్. ఒక నిమిషం సార్. సార్, ఇక్కడ కంపెనీ కోడ్ డేటా కనిపించట్లేదు. ఇంకెందుకని కనిపించలేదు కంపెనీ కోడ్ డేటా అనేది? నిన్న కనిపించింది సార్, మరి ఈరోజు ఏమన్నా అర్థం కాలేదు. మ్మ్. అసలు నా మామూలుగా వచ్చిన ఇష్యూ అయితే మీకు ఒకసారి ఫోటో పెట్టాను కదా సార్, ఆ ఇష్యూ నాకు వస్తుంది. అర్థమైంది, అర్థమైంది. నెంబర్ రేంజ్కి ఇక్కడ వెళ్తాను, కంపెనీ అసలు కోడ్ డేటా దానికి సంబంధం కనిపించారు లేదు. కదా. ఒకసారి మళ్ళీ రమ్మంటారా సార్ బ్యాక్ వెళ్ళి? వస్తున్నది, వస్తున్నది. న్యూస్ స్టేషన్ తీసుకోండి. ఇప్పుడు కూడా లేదు సార్. నిన్న వచ్చింది సార్. తీసుకున్నారా? అది మళ్ళీ సేమ్ అదే వచ్చింది సార్. కంపెనీ కోడ్ డేటా కూర్చోండి. రావట్లేదు. ఓకే సార్. OBD3కి వెళ్ళండి. న్యూస్ స్టేషన్ తీసుకుని OBD3కి వెళ్ళండి. సరే సార్. పొజిషన్కి వెళ్ళి మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి, జనరల్ డేటా. అడ్రస్ సార్. క్లిక్ చేయండి అవన్నీ. బ్యాక్ వెళ్ళండి. కమ్యూనికేషన్స్ అన్ని ఆప్షనల్లోనే ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి. కంట్రోల్. ఓకే. బ్యాక్ వెళ్ళండి. ఓకే. బ్యాక్ వెళ్ళండి. OX15కి వెళ్ళండి. ఓఎక్స్ ఓఎక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వెళ్ళండి. సార్. OX15కి ఓకే సార్. వెళ్ళండి. OX15 కాదు, XK01కి వెళ్ళండి. XK01. కంపెనీ కోడ్ ఇవ్వండి, అక్కడ కింద కంపెనీ కోడ్. ఉమ్. తర్వాత కింద అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, వెండర్ నేమ్ ఇవ్వండి.
టైటిల్ ఇవ్వండి, డ్రాప్ నుంచి కంపెనీ నేమ్ ఇవ్వండి. కంట్రీ ఒకటి చాలు, ఇంకేమొద్దు. ఎంటర్ చేయండి. ఎంట్రా సార్? ఎంటర్, ఎంటర్, ఎంటర్ చేయండి. మీకు వెండర్లోనా కస్టమర్లోనా వచ్చింది? కస్టమర్లో వచ్చింది సార్. కస్టమర్ కదా, అందులోకి వెళ్ళాలి మనం, సారీ. FD 01 సార్. క్లోజ్ చేయండి. XD01 ఇవ్వండి, XD01. కంటిన్యూ చేయండి. కంపెనీ వచ్చింది సార్. కింద కంట్రీ ఇవ్వండి, ఇంకేమో కంపెనీ కూడా వచ్చింది, కంపెనీ కూడా ఎప్పుడు వచ్చింది చూడండి. అది వచ్చింది సార్. అప్పుడు క్రియేట్ చేయండి. చేస్తున్నాం సార్. అంతేనా సార్? సేవ్ చేయండి. సేవ్. ఇలా వస్తుంది సార్. ఎగ్జిట్ కొట్టేయండి. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది సార్ అది. ఓబిఏఆర్కి వెళ్ళండి, ఓబిఏఆర్. ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. అక్కడ స్టార్టింగ్ లో నంబర్ రేంజ్ 01 తీసేసి 02 ఇవ్వండి. సేవ్ సేవా చేయండి. సార్. క్రియేట్ చేయండి కస్టమర్. బ్రెయిన్ సార్. అయిపోయింది కదా, రైట్. అది ఏమైంది సార్ అది? అది వేరే ఇష్యూ లేండి, అది టెక్నికల్ ఇష్యూ. అది మీకు ఏంటంటే నంబర్ రేంజ్ 01 ఇచ్చారు కదా అక్కడ, ఒక్కోసారి అట్లా అదే సార్. డూప్లికేట్ ఎంట్రీస్ వల్ల అలా వస్తుంది. మీరంతా కరెక్టే ఓకే. చేస్తారు, అది అది ఇంటర్నల్ ప్రాబ్లం. ఓకే సార్. కన్వర్సేషన్ కరెక్ట్ అయితే చాలు సార్. అంతా కరెక్టే ఉందండి, అది వేరే బ్యాక్ ఎండ్ లో ఇష్యూ అది. ఓకే సార్. మీకు ఒక రియల్ టైమ్ చిన్న క్వశ్చన్ సర్వర్, సార్. రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో ఇట్లా రాదు, మీకు మాక్సిమం రాదు, వస్తే ఆ, రష్ చేయాలా. ఓకే సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఉమ్, ఇది వాట్ ఈస్ పిఓ ప్రాసెస్ అంటే ఏంటి సార్? అది ఒక ఇంటర్వ్యూలో చూశాను.
ఏంటండి? వాట్ ఈస్ పిఓ ప్రాసెస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉందా సార్? పర్చేజ్ ఆర్డర్ అండి. పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్. ఓకే. పర్చేజ్ ఓకే. ఆర్డర్ ఓకే. సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందని అడుగుంటారు మిమ్మల్ని. ఆహా! ఓకే. పిఓ మన అనేది ఏ ఎంఎంకి సంబంధించిందండి, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించింది. అంటే ఫికో ఇంటర్లో చూసాను అంతేగాని సార్ ఇంకేం లేదు. స్కూల్లో కూడా అడగచ్చు. పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ అంటారు దాన్ని. మ్మ్. యాక్చువల్లీ అది మీకు ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ క్లాసెస్లో కవర్ అవుతుందండి. ఆ క్లాసెస్లో చూడండి. మనకు వచ్చింది సార్, మన కవర్ అయిందా సార్ క్లాస్లో? కవర్ అయిందండి. ఓకే సార్, నేను 30 విన్నాను, ఇంకా వినాలి. మీరు ఎండింగ్ S4 హానా కూడా వినేస్తే మీకు అవన్నీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ రైట్ సార్. అండి, థ్యాంక్ యూ. బాయ్ సార్.